గుంటూరు రూరల్ మండలం చినపాలకులూరు ప్రాంతంలో పర్మిషన్ లేకుండా అక్రమ కొండరాయి మైనింగ్ జరుగుతోందని ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో రాష్ట్ర మైనింగ్ అధికారి డీఎంజీ క్వారీలను సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒడ్డెర కార్మికులపై దాడికి యత్నించిన చలపతి మెటల్ ఇండస్ట్రీ అధినేత పీవీఆర్ హల్చల్ చేశారు. ప్రభుత్వాలు ఏవైనా 30 సంవత్సరాల ఇండస్ట్రీ నాది అంటున్నారు పీవీఆర్. పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మారినా నాకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని పీవీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వేసావు అక్కడ? ఆ పాయింట్లు వేసావు, రంగు వేసావు, ఆ పాయింట్ దాటిపోతున్నారు వాళ్ళు. పాయింట్ ఎందుకు వేసావు అక్కడ? ఆ పాయింట్లు వేసావు, రంగు వేసావు, ఆ పాయింట్ దాటిపోతున్నారు వాళ్ళు. పాయింట్ నీ పట్ట ల్యాండ్, నీ ల్యాండ్ నీ కాదంటా. నువ్వు నా ల్యాండ్ లోకి వచ్చి నిలబడు. ఇది ఆ ల్యాండ్ అంతా నాదే. నీదే కదా? నాదే కదా, నా ల్యాండే కదా అది. నా ల్యాండ్ లో కొడతాను కాబట్టి రాపమంటున్నాను, నేనేం అంటున్నా. అంతే కదా. నా దాంట్లో బాబు మొన్న కూడా రంగు వేసిపోయారు. ఆ రంగు నేను చెప్తా విను. చెప్పు. అది నీది కాదయ్యా, నాది అని నేను పదే పదే చెప్తున్నా. నువ్వు వినిపించుకోకుండా వీడియోలోకి, మీడియాలోకి, ప్రింట్ మీడియాలోకి వెళ్ళావు. అప్పుడు నేను పెద్దగా ఆక్షేపించలే. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నేను ఆక్షేపించలే. ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. అవును, వాళ్ళ విధులకు ఆటంకం కలగకుండా మనం కామ్గా ఉందాం. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నీ దానిలోకి వచ్చిందనుకో అప్పుడు ఆఫీసర్లు వచ్చారు. ఇక్కడ డీడీ ఆఫీస్ లో కూడా పనికిరాడు, నాకు హెడ్ ఆఫీస్ లో కావాలన్నావు, తెచ్చావు. అలానే రైట్ నాగేశ్వరరావు, మొత్తంగా ఆ సంస్థ ఏ విధంగా మాట్లాడుతుందో మనం స్క్రీన్ పై చూసాం. రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. ఒడ్డెర కార్మికుల క్వారీ సర్వేకి సంబంధించి సర్వే జరుగుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య మాటల తూటాలైతే పేలిన పరిస్థితి. సో ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి? నిజంగా ఆ ఒడ్డెర కార్మికులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే వరుస కథనాలతో ఒడ్డెర కార్మికుల ఏదైతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్న క్రమంలో ఐఎన్ఎస్ లో వరుస కథనాలు ప్రసారం చేశాం. దీంతో ఏదైతే జాయింట్ కమిటీ టీం సర్వేకి వచ్చింది, నిన్న సర్వే చేసింది. నిన్న సర్వే దాంట్లో తప్పులు కొంతలు ఉన్నాయని చెప్పేసి ఒడ్డెర కార్మికుల ఆరోపణ చేసిన నేపథ్యం ఉంది. ఈ రోజు జాయింట్ సర్వే కమిటీ అక్కడికి రావటం, ఆ క్వారీలోకి కొలతల నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఒడ్డెర కార్మికులకి ఎవరైతే అడ్డంగా అడ్డపడుతున్నారో ఆ క్వారీని అడ్డంగా వాళ్ళని వెళ్ళలేకుండా ఏదైతే పీవీఆర్ చలపతి మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన పీవీఆర్ అధినేత ఎవరైతే పీవీఆర్ అతను మళ్ళీ ఆ క్వారీలోకి ఏదైతే ఆ సర్వే టీం వచ్చినప్పుడు కూడా అతను వచ్చి అక్కడ ఒడ్డెర కార్మికులపై దాడికి యత్నించే ప్రయత్నం జరిగింది. వారి అనుచరులు ఆయన కూడా ఎవరి వాళ్ళు అంటూ కూడా ఆయన ఒడ్డెర కార్మికులపై ఏదైతే ఆక్రోశంగా వెళ్ళగొట్టిన పరిస్థితి అయితే ఉంది. నువ్వెవరో ఇక్కడికి రావడానికి నీకేం పని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. అయితే వీళ్ళు మాత్రం ఒడ్డెర కార్మికులు మాకు చెందాల్సిన కొండ ప్రాంతాన్ని మాకు ప్రభుత్వం కేటాయించిన ఆ కొండను మాకు అప్పగొచ్చే విధంగా తెలిపింది. అంతే తప్ప దాంట్లో ఆల్రెడీ కొంతమేర కొండను కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టిన కొండ కూడా మాకు ఇప్పుడు రావడం కనుక 2 సంవత్సరాల మేము డబ్బులు చలాల రూపంలో ప్రభుత్వాన్ని కట్టి ఇబ్బంది పడుతున్నామని కూడా వారు ఆయన ముందు కూడా పొరపెట్టుకున్న నేపథ్యం మీరెవరు చేస్తారంటూ కూడా వాళ్ళ మీదకి వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో అక్కడ సర్వే ఉన్నది. అదేవిధంగా పక్కన ఉన్న ఏదైతే సర్వే నెంబర్ 1 ఏదైతే A1 లో ప్లాట్ నెంబర్ 6 లో ఇంకా అక్కడ మైనింగ్ జరుగుతున్నాయి. అయితే ఆ క్వారీకి ఏదైతే పీవీఆర్ సంబంధించిన అయితే అక్కడ ఏదైతే దానికి పర్మిషన్ లేదు, ఎలాంటి పొజిషన్ సంబంధించిన పర్మిషన్ కానీ ఏమీ లేదు. అయినప్పటికీ అక్కడ క్వారీ నడుస్తూనే ఉంది. ఎవరిగా నన్ను ఆపేది, నేను క్వారీని కోరుకుంటూనే ఉంటాను. నాకు అనే విధంగా కూడా ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా
ఏదైతే అధికారులు నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కాబట్టి ఈ క్వారీ అర్థమవుతుంది. ఎందుకంటే వచ్చిన అధికారి వచ్చిన ఏదైతే ఏదైతే అధికార పార్టీలు కూడా అధికార పార్టీలు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎవరు ఇచ్చినా కూడా అసలు వర్తింపరుచుకునే అవకాశాలు కూడా ఆయన పక్కగా మనకు పిక్చర్లో కూడా అర్థమవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇద్దరు కార్మికులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ విధమైన 30 సంవత్సరాల నుంచి కూడా ఆ కొండల్లో ఆయన అక్రమ సంపాదన సంపాదిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క దౌర్జన్యానికి అంతమంది ఏదైతే 300 కుటుంబాలకు సంబంధించి ఆ కోరి 5 ఎకరాల క్వారీ అంశంలో ఆయన ఆ విధంగా అడ్డుకుంటూ వాళ్ళ మీదకి ఆ దాడికి ప్రయత్నం చేయడం వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వడ్డీల కార్మికులు మాత్రం అది ఎలా అయినా మాకు ఏదంటే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మాకు మా క్వారీ కావాలి, మా కోరి చక్కగా నేపథ్యం ఉంది. ప్రభుత్వమే వాళ్ళు ఆ కొండపైకి రావడం జరిగింది. అయితే వీళ్ళ తప్పులు తరగలు జరిగినాయి. ఐవీసీ ముందు వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టుకోవడంతో దీనికి సంబంధించి ఐవీసీ లో వార్తా కథనాలు రావడం వల్ల మళ్ళీ అనే విషయం అక్కడ నేపథ్యం మనకి ఇస్తుంది. ఇది ఎవరికంటే బాధితులు పట్టాల నేపథ్యం ఉంది. ఇలాగ కూడా కొంతమంది వడ్డీ కార్మికుల నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. ఐవీసీ ముందుగా ఈ యొక్క అక్రమ జరిగింది. ఈ యొక్క ఇది కూడా ఆ గిన్నెలు ఏమిచ్చినాక సరే జరుగుతున్న క్రమంలో కూడా నాగేశ్వరరావు రైట్ మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇదే అంశానికి సంబంధించి ఒడ్డెర కార్మిక సంఘం నాయకులు సంజయరావు గారు మనతో మాట్లాడేందుకున్నారు. సార్ నమస్కారం. చెప్పండి సార్. సో ఏంటి అక్కడకు మైనింగ్ అధికారులు వచ్చినా సర్వే చేసే అధికారులు వచ్చినా కానీ బెదిరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఒడ్డెర కార్మికులకు న్యాయం జరుగుతుందా? లేదండి అసలు వాళ్ళందరూ వాళ్ళకి ఇలా ఉన్నారండి, బడబాబుకి ఇలా ఉన్నారు అందరూ. నాకే న్యాయమే లేదు. సో ఏం జరిగింది ఈ రోజు? ఉన్నారా మీరు అక్కడ? అధికారులు వచ్చినప్పుడు ఏం జరిగింది అసలు? వాళ్ళు ఎగితే పీవీఆర్ గోర్లోకి వెళ్తారండి. మా కోరి ఏమంటే పీవీఆర్ గోర్లోకి వెళ్ళి ఆయన సర్వే ల్యాండ్ వేసి రెవెన్యూ ల్యాండ్ వేసాక మాకు ఇస్తా అన్నారు వాళ్ళు. మా కోరి కొడుతున్నారు ఆపమంటే వాళ్ళు ఆపట్లేదు. పీవీఆర్ అండి అతను. నేను కొడతానండి మీ శాతం చేసుకుని అన్నాడు. అదండి. సో ఏం చేయబోతుంది ఒడ్డెర కార్మిక సంఘం? మీకు సొసైటీ కూడా ఉంది కదా, దానికి మీరు అధ్యక్షులుగా ఉన్నారుగా ప్రస్తుతం. ఏం చేయబోతున్నారు మరి? రేపు ధర్నా చేస్తున్నామండి సోమవారం. మా కోర్టులోకి పోయి పైపు మొత్తం ఇచ్చేస్తాం, కింద పడేస్తాం. మరి మా కష్టం మేము ఆపుకోవాలండి మేము. అవును. మొత్తం ఎంతమంది కార్మికులు ఉంటారు ఈ గుట్టలను నమ్ముకొని? ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉంటారు సార్. 300 మంది కార్మికులు పొట్టగొడుతూ ఉంటే మరి అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం పట్టుకోవట్లేదు సార్. సో ఇవి ఎప్పుడో మీకు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్న పరిస్థితి కదా, ఈ రోజు కొత్త అంశం కాదు కదా ఇది. కొత్త కాదు సార్, అప్పటి నుంచి ఇస్తానే ఉన్నారు మాకు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా ఇలా అన్యాయం జరుగుతుంది మాకని? చాలా మందిగా తిరిగాము, అయినా మా పరిష్కారం రావట్లేదు. ఐ న్యూస్ వేదికగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఐ న్యూస్ మాకు సహాయంగా ఉంటున్నారండి. దీనివల్ల ఎంత దూరం అయిపోతామండి ఐ న్యూస్ ద్వారా. రైట్ నాగేశ్వరరావు, మొత్తంగా చూస్తున్నాం అంగబలం అర్ధబలంతో ఒడ్డెర కార్మికుల పొట్టగొడుతున్నారు. సో ఎక్కడా మాకు న్యాయం జరగట్లేదు, మళ్ళీ మేము ధర్నాలు చేసుకోవాల్సి వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని మా బతుకులకు ధర్నాలు పెద్ద పెద్ద వాళ్లతో రోజు ఈ వాగ్వాదాలతోనే మా కాలం అంతా సరిపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది? ఏదైతే 2 సంవత్సరాలు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళందరూ ఇంటి చుట్టూ 4 లక్షల రూపాయలు కడితే అమౌంట్ గోల్డ్ చేసి కొత్తగా ఆ సొసైటీ తరఫున వడ్డీ కార్మికుల సొసైటీ తరఫున చలానా ప్రభుత్వానికి చలానా డ్యూటీ కట్టి ఆ లీజ్ దక్కిస్తున్న నేపథ్యం ఉంది. వీళ్ళకి వడ్డీ కార్మికులకి
ప్రభుత్వం సబ్సిడీ పరంగా కూడా క్వారీ అప్పచెప్తున్న జీవనోపాధి పరంగా అప్పచెప్తుంటుంది. అన్ని విధాల్లో కూడా ఏదైతే అక్కడ క్వారీలు ఉంటే కనుక క్వారీలు ఇంకో రకంగా ఉంటే కనుక ఇక్కడ ఏదైతే చిలపలకలూరు ప్రాంతంలో ఈ క్వారీ దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ దక్కించుకున్న 2 నెలలు మాత్రమే క్వారీ నడిపించిన పరిస్థితి వీళ్ళు నడిపించుకున్నారు. ఆ తర్వాత ఆ పీవీఆర్ అనే వ్యక్తి దారి లేదు అని చెప్పేసి అడ్డం పెడతాం. దాని తర్వాత దీనికి సంబంధించిన ఆ అంశం మీద 10 సార్లు ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే దాదాపుగా ఎన్ని కలెక్టర్ ఆఫీసుల్లో తిరగటం, స్పందనాల్లో ఇవ్వటం, అదేవిధంగా మైనింగ్ మినిస్టర్లు కూడా కలిసి వారి సమస్యలను విన్నవించుకున్న నేపథ్యంలో మైనింగ్ మినిస్టర్ ఒకనొకప్పుడు కూడా వెంటనే సంతకం చేసి డిఎంజీకి ఆదేశాలు జారీ చేశారని కూడా వాళ్ళు చెప్పారు. ఏదైతే వెంటనే దగ్గరికి వెళ్తే వీళ్ళకి దారి చూపించారు, దారి ఉందని చెప్పే నేపథ్యం చేశారు. అక్కడ వెంటనే దారి కూడా అప్పచెప్పే ప్రయత్నం జరిగింది. రేపు అనగా మళ్ళీ అక్కడ సంబంధించిన పీఆర్ అనే వ్యక్తి మళ్ళీ అక్కడ వేరే ఒక ఎమ్మెల్యేతో వాళ్ళు మళ్ళీ ఏదైతే జనరల్ శాఖ మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి దగ్గరకు మళ్ళీ తీసుకెళ్తాం, దీన్ని ఆఫీస్ అయితే డిఎంజీ దీనికి సంబంధించి మొత్తంగా వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయని కూడా చెప్పినట్టుగా నేను చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎంత తతంగం రాజకీయంగా కూడా అదేవిధంగా అక్కడ అక్రమంగా మైనింగ్ వ్యాపారానికి అలవాటు పడితే అక్రమ సంపాదనకు విపరీతంగా ఏదైతే సంపాదించుకునే వ్యవస్థ అక్కడ తెలుసుకుంటూ నేపథ్యం అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్న మైనింగ్ మాఫియాకి అలవాటు అక్కడ మొత్తంగా అక్కడ సొసైటీ సంబంధించిన సొసైటీ, మైనింగ్ సంబంధించిన సొసైటీ, అదేవిధంగా వడ్డేరు కార్మికులకు సంబంధించిన సొసైటీ, మొత్తం 3 సొసైటీస్ అక్కడ అప్పచెప్తున్నారు. అయితే ఆ 2 సొసైటీని ఎలాగోలా వీళ్ళ దౌర్జన్యంతో పంపించేశారని కూడా కూడా ఏదైతే వడ్డేరు కార్మికుల అధ్యక్షులు ఒకరు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సొసైటీ పంపించేస్తే వాళ్ళు అక్షరం సంపాదించుకోవడానికి అడ్డు ఎవరు అనేది కూడా ప్రధానంగా వాళ్ళు వడ్డేరు కార్మికులు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి తమకు కేటాయించిన ఏదైతే 5 ఎకరాల కొండరాయి మాకు అప్పగిస్తే మేము మా కుటుంబాలు మా భాగం మేము పడతామని వాళ్ళు పదే చెప్తున్న నేపథ్యం ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా వారు సమస్య తీరలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతానికి అక్కడ సర్వేటింగ్ కొలతలు నిర్వహిస్తూ కొలతల్లో ఏదైతే సర్వే తప్పులు జరుగుతున్నాయని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ఆ యొక్క ఏదైతే పీవీఆర్ సమస్యలకు సంబంధించిన పీవీఆర్ అతను మాకు అడ్డు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని వాళ్ళు పరిస్థితులు ఉండడానికి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.